ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చెత్త వ్యర్థాలు పడి ఉండటంపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాల ముందు కొద్ది రోజులుగా చెత్త వ్యర్థాలు పేరుకుపోవడం గమనించిన హెచ్ఎంటీవీ బృందం అపరిశుభ్రత దుర్వాసన ఉండటంతో విద్యార్థుల బాధను అర్థం చేసుకుని చెలించిపోయి వార్తా కథనం ప్రసారం చేసింది. కథనానికి స్పందించిన జిహెచ్ఎంసీ అధికారులు పాఠశాల ఆవరణలో ఉన్న వ్యర్థాలను తొలగించారు. తక్షణమే స్పందించి సిబ్బంది చెత్త వ్యర్థాలను తొలగించడంతో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్తా కథనం ప్రసారం చేసిన హెచ్ఎంటీవీకి కృతజ్ఞతలు తెలిపారు. నిన్న హెచ్ఎంటీవీ వారు మా పాఠశాలని సందర్శించి పాఠశాల ప్రహరీకి ఆనుకొని ఉన్నటువంటి గార్బేజ్ని మొత్తాన్ని కూడా చూసి వాళ్ళు చెల్లించిపోయి మమ్మల్ని అడగడం జరిగింది. ఇది చాలా కాలం బట్టి ఈ విధంగానే ఉంటుంది సార్, మేము చాలామందికి తెలియజేసామని చెప్పాము. అందుకని చెప్పి మాతో సంప్రదించి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యని హెచ్ఎంటీవీ వారు స్పందించి రిలీజ్ చేయటం జరిగింది. దానికి స్పందనగా ఈరోజు జిహెచ్ఎంసీ వారైతేనేమి, తర్వాత జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి దోమలను నివారించేటటువంటి వింగ్ అయితేనేమి అందరూ వచ్చి ఈ పాఠశాల ఈ ప్రహరీ చుట్టూ ఉన్నటువంటి గార్బేజ్ని పాఠశాలలో స్ప్రే చేయటం కానీ ఇవన్నీ జరిగినాయి. కానీ ఇదే పనిని ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఈ విధంగా సహకరించినటువంటి హెచ్ఎంటీవీ వారికి, జిహెచ్ఎంసీ వారికి అందరికీ కూడా మా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హెచ్ఎంటీవీ వారికి మా ధన్యవాదాలు. ఎందుకంటే మా పాఠశాల ప్రహరీ గోడవైపు అనుకొని చాలా చెత్త ఉండేది. కానీ మా పరిస్థితిని అర్థం చేసుకొని హెచ్ఎంటీవీ అనే టీవీ షో ఛానల్ మా ప్రాబ్లమ్ని టీవీలో వేశారు. కాబట్టి ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు మా వెనకాల ఉన్న చెత్తని క్లీన్ చేస్తే మాకు మంచి సదుపాయం కలిగించారు. వారికి ధన్యవాదాలు. ఇంకా చాలా సదుపాయాలు అందించాలని కోరుకుంటున్నాం. నిన్న మా పాఠశాలని సందర్శించి నా హెచ్ఎంటీవీ వాళ్ళు ప్రసారం చేసిన కార్యక్రమాన్ని చూసి జిహెచ్ఎంసీ వాళ్ళు ఇవాళ వాళ్ళ చర్యలను మొదలుపెట్టి మొత్తం చుట్టుపక్కలంతా కూడా నీట్గా చేసి పాఠశాలలో దోమల నివారణ మందులు పిచికారీ చేసి ఇలాంటి అంటే మళ్ళీ చెత్త వేయకూడదు, ఇక్కడ డంపింగ్ ఉండకూడదు అనేసి అక్కడ ఉన్న డస్ట్బిన్ అదంతా కూడా నిర్మూలన చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కారణమైన హెచ్ఎంటీవీ వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఎప్పటికీ కూడా ఇలాగే మా ఆవరణం చుట్టూ కూడా క్లీన్గా ఉండాలని కోరుకుంటున్నాము. జిహెచ్ఎంసీ